దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసేవాడే గాని, పాపులుగా ఉంచడు. మన దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసేవాడే గాని, దరిద్రులుగా ఉంచడు. కాబట్టి మనం జ్ఞాపకం జేసుకోవాలి. దేవుడి దగ్గరికి తన దూతను పంపిస్తూ వచ్చాడు. దేవుని దూత గిల్గాలులో దిగి, గిల్గాలు నుండి బొక్కేముకొస్తది. బొక్కేములో నా ఆ ఊరికొచ్చి, ఊరు మధ్యలో నిలబడి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుందనమాట. నేను మీ పితరుడైన అబ్రాహాముకు చేసిన నిబంధనను నేనెన్నడూను మీరలేదు. నేను అన్ని విషయములో మీకు న్యాయమే చేశాను, మేలే చేశాను. మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి కానాను దేశానికి పంపిస్తానన్నాను, తీసుకొచ్చాను. అయితే మీరే నా మాట మీరారు. మీరు నా మాట విని కానానీయులతో స్నేహం చేస్తూ, వారి బొమ్మలకు మొక్కుతూ వారి పిల్లల్ని వివాహాలు చేసుకుంటూ, మరలా నేను తీసుకొచ్చిన ఈ కానాను దేశాన్ని మీరు కూడా అపవిత్రపరుస్తున్నారు.